గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు టీఎస్పిఎస్సి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ ఆర్ టీఎస్పిఎస్సి కోర్సెస్. సో మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఎవ్రీ కోర్స్, ఎంత చిన్న కోర్స్ తీసుకున్నా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందించడం అనేది జరుగుతుంది. సో ఫ్రమ్ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. చూడండి, సో మీరు జాయిన్ అయ్యే ముందు మీకు అసలు టీఎస్పిఎస్సి గురించి ఏం తెలియదు అని మేము నమ్మకం పెట్టుకొని డీటెయిల్డ్గా అరటిపండు వచ్చినట్టు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. సో దాంతోపాటు స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్. మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంటే బాస్లా ఉంటారు. స్టూడెంట్కి అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు అడిగినా ఓపిక్గా చెప్తారు. అసలు ఎవరు కాదనరు, ఎవరు చిరాకు పడరు. హ్యాపీగా మీకు అన్నీ మీరు చక్కగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మనకి నోటిఫికేషన్స్ కూడా ఎప్పుడు వస్తాయో తెలియదు. సో చాలా సందిగ్ధత ఉండడం అనేది జరుగుతుంది. అందుకోసం మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. సో చక్కగా జాయిన్ అవ్వండి. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీకు అండగా, మీకు సపోర్ట్గా మేము ఉండడం అనేది జరుగుతుందమ్మా. ఒకసారి కోర్సుల వివరాలు తెలుసుకుందామా. ఓన్లీ రికార్డెడ్ కావాలి సార్. అప్ ఫ్రంట్ పేమెంట్, సింగిల్ పేమెంట్ అనేది చేస్తాను. సో నేను ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ని, నేను లైవ్ క్లాసులు చూడడం అవ్వదు, నాకు ఐ కాంట్ అకామిడేట్ టైం ఫర్ లైవ్ క్లాసెస్ అని మీరు అనుకుంటే చక్కగా మీరు రికార్డెడ్ వెర్షన్ తీసుకోవచ్చు. సింగిల్ పేమెంట్ చాలా తక్కువ ప్రైస్ పాయింట్ మీకు రావడం అనేది జరుగుతుంది. గ్రూప్ 1 ఇన్ఫినిటీ చూడండి, 30,000 రూపీస్కే మీకు వస్తుంది. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 10,000. యూపీఎస్సీ లెవెల్ ఒక మెట్టు ఎక్స్ట్రా లెవెల్లోనే మీకు చెప్తాం. సో దట్ ఈ ఎగ్జామ్స్ కూడా మీరు ఈజీ క్రాక్ చేసే విధంగా అర్థమైంది. 10 కిలోమీటర్ల పరుగు పందం అనుకోండి, మీరు ఎవ్రీడే 15 కిలోమీటర్లు పరిగెత్తారనుకోండి, 10 కిలోమీటర్లు ఈజీగా మీరు పరిగెత్తడం అనేది జరుగుతుంది కదా. సో అందుకే కొద్దిగా ఎక్స్ట్రా లెవెల్లోనే చెప్పడం అనేది జరుగుతుంది, మీకు అర్థమయ్యేటట్టు. దాంతోపాటు ఎస్ఐ ఇన్ఫినిటీ అనేది 10,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ చూసుకుంటే మీకు 3,000 రూపీస్. తెలంగాణ ఎకానమీ చూసుకుంటే మీకు 3,000 రూపీస్. తెలంగాణ హిస్టరీ నేనే టీచ్ చేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ మూమెంట్ కానీ ప్రతిదీ డీటెయిల్డ్గా నేనే చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, సింగిల్ పేమెంట్ చేస్తాను సార్ అంటే గ్రూప్ 1 ఇన్ఫినిటీ 35,000కి రావడం అనేది జరుగుతుంది సింగిల్ పేమెంట్ చేస్తే. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 13,000కి, 13,000కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. ఎస్ఐ ఇన్ఫినిటీ 13,000కి రావడం అనేది జరుగుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి, ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాను సార్, నేను ఒకేసారి పే చేయలేను అనుకుంటే గ్రూప్ 1 ఇన్ఫినిటీ 40,000, 40,000 రూపాయలకి మీరు చక్కగా ఇన్స్టాల్మెంట్లో 5,000 చొప్పున 8 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. గ్రూప్ 2 ఇన్ఫినిటీ 15,000 రూపాయలకి, ఎస్ఐ ఇన్ఫినిటీ 15,000 రూపీస్కి. మీకు అర్థమయ్యేటట్టు డీటెయిల్డ్గా లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అస్సలు ఒమ్ము కాదు. సో ఇంకొకటి ఉంది చూడండి, గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, సపోజ్ మీకు గ్రూప్ 2 ఎస్ఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీజీఎల్ ఏవైతే ఉంటాయి వీటికి కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. మీరు రూపాయి కూడా పే చేయకుండా ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. గ్రూప్ 2 అండ్ ఎస్ఐ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఐబీపీఎస్, బ్యాంకు, ఎస్ఎస్సీజీఎల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లిమెంటరీగా లభించడం అనేది జరుగుతుంది. చక్కగా ఉపయోగించుకోండి అమ్మా ఛాన్స్. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సో నేను ఉంటాను, చక్కగా సురేష్ సార్ ఉంటారు, మీకు చాలా వాల్యుయేషన్ అనేది అవుతుంది. అడ్మిషన్స్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి, మీరు ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకైతే పూర్తిగా గైడెన్స్ అనేది, ఉద్యోగం వచ్చేంత వరకు గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, మమ్మల్ని నమ్మండి. రైట్, ఈరోజు ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈరోజు చూడండి అమ్మ, మొదటి ఆర్టికల్ రాతి ఏనలు సంగీతపు తిన్నెలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్ట్ అండ్ కల్చర్లో మనం మాట్లాడుకుంటాం. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణలోని జనగామ జిల్లా గిరిజనగుట్ట గ్రామం సమీపంలో కొన్ని ఆర్కియలాజికల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్కియలాజికల్ రిసోర్సెస్ కనిపించడం అనేది జరిగింది. సో రాతి ఏనలు ఏవైతే ఉంటాయో, రాతి గుట్టల వరుసల్లో మనకి కొన్ని చోట్ల బండరాళ్ళు, రాతి పిల్లలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని రింగింగ్, సింగింగ్, గంటల రాళ్ళు లేదా సంగీతపు రాళ్ళు అని కూడా రకరకాల పేరుతో పిలుస్తుంటారన్నమాట. ఏమని పిలుస్తుంటారు? రింగింగ్ రాక్స్ అండ్ సింగింగ్ రాక్స్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక క్రమంలో పేర్చి మ్యూజికల్ గైలోఫోన్, ఒక ఈ మ్యూజికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో మ్యూజికల్ ఎక్విప్మెంట్ని తయారు చేసి కొరియాలో ఒక ఎగ్జిబిషన్కి కూడా పెట్టడం అనేది జరిగింది. సో అలాంటి ఇంపార్టెంట్ మ్యూజికల్ రాక్స్ ఏవైతే ఉన్నాయో, రింగింగ్ ఆర్ సింగింగ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింగింగ్ రాక్స్ అనేవి జనగామ జిల్లాలోని కొన్నె గ్రామం ఏదైతే ఉంటుందో, కొన్నె అనేటటువంటి విలేజ్లో గజగిరి చుట్ట ఏదైతే ఉంటుందో గజగిరి చుట్టకి సమీపంలో దగ్గరగా మనకు బయటపడ్డ అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో మోడ్రన్
తెలంగాణ హిస్టరీ ఏదైతే ఉంటుందో దాని మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి టీం ఏదైతే ఉంటుందో వీళ్ళందరూ ఏం చేశారంటే మన తాలూకా జనగామ జిల్లా గజగిరి గుట్ట ఏదైతే ఉంటుందో దాని దగ్గర ఈ తాలూకా రాక్స్ ఏవైతే స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఇదే ప్రదేశంలో శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో, సో శాతవాహనాస్ గురించి మనం ఏపీ హిస్టరీ, దాంతోపాటు టీఎస్ హిస్టరీ, దాంతోపాటు మహారాష్ట్ర హిస్టరీ, దాంతోపాటు కర్ణాటక హిస్టరీ, వీటన్నింటిలోనూ కూడా తెలుసుకుంటాం. శాతవాహనాస్ టైంలో ఉండేటటువంటి స్లిప్డ్ రెడ్ పెయింట్తో ఉన్నటువంటి వివిధ రూపాల్లోని కుండ పెంకులు ఏవైతే ఉంటాయి, పెంకులు అండ్ టెర్రకోట పూసలు ఏవైతే ఉన్నాయో, బీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దొరకడం అనేది జరిగింది. ఈవెన్ టెర్రకోట బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కనిపించడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? ఇవన్నీ బయటపడడం అనేది జరిగింది. రైట్. సో వీరికి దొరికినటువంటి కొన్ని రాళ్ళను వాయించగా సంగీత స్వరాలు వినిపిస్తున్నట్టు చరిత్ర బృందం సభ్యులు తెలిపారు. సో హిస్టరీ ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వీళ్ళందరూ ఏం చెప్పారు, ఈ స్టోన్స్ సింగింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగా వండర్ఫుల్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో మ్యూజిక్ నిధి చేయడం అనేది జరుగుతుంది. టెర్రకోట పూసలు, టెర్రకోట బీడ్స్ ఏవైతే ఉంటాయి, ఇదిగోండి ఇక్కడ బీడ్స్ ఏవైతే ఉంటాయి అవి, దాంతోపాటు డిఫరెంట్ బొమ్మలు ఏవైతే ఉంటాయి, బొమ్మలు, కుండలు ఏవైతే ఉంటాయి, కుండలు, ఇవన్నీ కనిపించడం అనేది జరిగిందంట. ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఎక్కడ కనిపించాయని అడుగుతారు. జనగామ డిస్ట్రిక్ట్లో రీసెంట్గా శాతవాహనాస్ టైంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వీటన్నింటిని ఇవన్నీ బయటపడడం అనేది జరిగిందంట ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్లో. క్లియర్? ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. చాలా తక్కువ ఆర్టికల్స్ వచ్చి ఇంకొక ఆర్టికల్ మాత్రమే ఉంది. సో అది చదువుకున్న తర్వాత ఈరోజు సెషన్ అయిపోతుంది. ఓకేనా? జాగ్రత్తగా చదువుకుందాం. సో ఇలా మీరు చక్కగా నేర్చుకోవాలంటే మన అమ్మ భాషలో, తెలుగు భాషలో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ చూడండి, మనం మాట్లాడేటటువంటి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 2. మనం దీనిలో పాలిటీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఇంతకీ ఏం జరిగింది? రీసెంట్గా మనకి ఎన్నికలు అనేవి జరిగాయి. ఎక్కడెక్కడ? తమిళనాడులో ఎలక్షన్ జరిగినాయి. రీసెంట్గా నిన్న రిపోర్ట్ వచ్చింది, నిన్న రిజల్ట్స్ కూడా వచ్చాయి కదా. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ దాంతోపాటు అస్సాం ఏదైతే ఉంటుందో అస్సాం అండ్ కేరళ ఏదైతే ఉంటుందో కేరళ, ఇక్కడ మనకి జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగినాయి. జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముఖ్యంగా తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడులో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మన తాలూకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా క్యాంపెయిన్స్కి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్యాంపెయిన్స్ వల్ల పుదుచ్చేరిలో ఒక్కసారిగా కోవిడ్-19 కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పెరిగినాయి అంట. కోవిడ్-19 తాలూకా సెకండ్ వేవ్ ఏదైతే ఉంటుందో సెకండ్ వేవ్ పెరగడానికి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కారణం అని చెప్పి మన తాలూకా మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది ఒక ఘాటైన వ్యాఖ్యలు అనేవి చేయడం అనేది జరిగింది. ఎవరి మీద చేసింది? మన తాలూకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది జరిగింది. సో ఇది నిజంగా ఒక మర్డర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఒక కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్కి కూడా చెప్పాల్సి రావడం అనేది, దానికి కూడా ప్రజల తాలూకు ఆరోగ్యం మీద బాధ్యత లేకపోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. సో ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ ఏదైతే ఉందో, ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ తన తాలూకా సిటిజన్స్కి ఇచ్చేటటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో, హక్కులు ఏవైతే ఉన్నాయో, హక్కుల్ని వాళ్ళకి చేరివేయడం అనేది కరెక్ట్. అంటే ఇప్పుడు మనకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంటుంది, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది కదా. ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఉపయోగించుకోవడం అనేది మన తాలూకా రైట్, పీపుల్ యొక్క రైట్. ఎక్కడ? డెమోక్రటిక్ రిపబ్లిక్ లాంటి ఇండియా లాంటి కంట్రీలో. కానీ అది ఎప్పుడు ఉపయోగించుకుంటారు? ఓన్లీ ఇఫ్ ద పీపుల్ సర్వైవ్. సో ప్రజలు అనేవాళ్ళు బతికున్నప్పుడే వాటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. బట్ మీరు ఇంత బాధ్యతారాహిత్యంగా మీరు ప్రవర్తించడం వల్ల ఎంతోమంది ప్రాణాలు అనేవి కోల్పోయినటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. సో మిమ్మల్ని మర్డర్ ద్వారా బుక్ చేయొచ్చు అని చెప్పి వోకల్గా ఒక భాషపూర్వకంగా, నాట్ రిటర్న్ వెర్డిక్ట్ అండి. సో ఇన్ని చీవాట్లు పెట్టడం అనేది జరిగింది. వెంటనే మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది తమ తాలూకా ఇదనేది తెలిపింది. ఏం చెప్పింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, మేము ఆల్రెడీ ఇవన్నీ తీసుకున్నాం, ఎవరు కలగంటారు సెకండ్ వేవ్ అనేది వచ్చేస్తుందని. మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సెకండ్ వేవ్ అనేది దీనిలో లేదు, సో మాకు తెలీదు. అయితే మనకి పోలింగ్ ఏదైతే ఉంటుందో పోలింగ్ స్టేషన్లో మాత్రం ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ మామూలుగా ఈ కోవిడ్-19 గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పాటించడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా పీపుల్ ఎవరైతే ఉన్నా, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ వరకు క్లియర్. సో దాంతోపాటు వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? ఈ విజయోత్సవ ర్యాలీస్ ఏవైతే ఉంటాయో, సో విన్ అయినటువంటి క్యాండిడేట్స్ ర్యాలీస్ చేస్తారు కదా, ఈ ర్యాలీస్కి అనేటటువంటి వాటికి అనుమతి లేదు. క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్తో పాటు 2 వ్యక్తులు మాత్రమే ఈ ర్యాలీకి అనుమతి ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కువ మంది అసలు ఒక దగ్గర గుమిగూడటానికి వీలే లేదు, ఆస్కారమే లేదని చెప్పి రీసెంట్గా మనకు చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు
క్యాండిడేట్ అండ్ ఈ 2 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వీటికి పర్మిషన్ ఇవ్వాలంటే COVID-19 నెగిటివ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఉండాలి. లేకపోతే COVID-19 వ్యాక్సిన్ తీసుకున్నట్టయినా సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేషన్ అనేది తప్పకుండా ఉండాలి. అప్పుడే అది వీళ్ళని కూడా ఎలో చేయడం అనేది జరుగుతుంది అని చెప్పి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది జారీ చేయడం అనేది జరిగింది. సేమ్ దాన్నే నల్గొండ డిఎస్పీ వెంకటరెడ్డి గారు ఎవరైతే ఉంటారో ఆ విషయాన్ని తెలపడం అనేది జరిగింది. సో మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు ఏవైతే ఉంటాయో పెరేడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వహించడానికి వీలే లేదు అని చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా నుంచి మాకు తప్పకుండా ఇది రావడం అనేది జరిగింది, మాకు ఒక రెగ్యులేషన్స్ రావడం అనేది జరిగినాయి. సో మేము అనుమతించడం అని ఆర్డర్స్ రావడం అనేది జరిగింది, మేము అనుమతించమని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు కౌంటింగ్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఎవరైతే పర్సనల్ సిబ్బంది అఫీషియల్స్ అండ్ దాంతోపాటు అభ్యర్థులు క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహించుకొని నెగిటివ్ రిపోర్ట్ అనేది వెంట తీసుకురావాలి అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు అభ్యర్థి తాలూకు విజయం ప్రకటించిన తర్వాత జారీ చేసినటువంటి ఎలక్షన్ ధృవీకరించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్ రికగ్నైజ్ చేసినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ని తీసుకోవడానికి ఆ క్యాండిడేట్ విన్ అయినటువంటి క్యాండిడేట్ తర్వాత కేవలం 2 మెంబర్స్ మాత్రమే రావాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో కౌంటింగ్ కేంద్రం వద్ద రాజకీయ పార్టీలు వారు ఎక్కువగా రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావడం అనేది నిషేధం. అర్థమైందా? అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కేసు కూడా మేము ఫైల్ చేస్తాము అని చెప్పి మన నల్గొండ డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్ సెంట్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి ఈ ఆర్టికల్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. అంతకుమించి మనకు ఆర్టికల్స్ ఏమీ లేవు, అంతా ఎలక్షన్ న్యూస్ ఉండడం అనేది జరిగింది. సో మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్ క్లాస్లో కలుద్దాము. సో ఈ అడ్మిషన్స్ జాయిన్ అవ్వాలి అంటే చక్కగా కళ్ళు మూసుకొని ఈ నెంబర్కి జాయిన్ అవ్వండి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు అందుబాటులో మీ గైడెన్స్తో గైడ్ చేస్తూ మేము ఎప్పుడూ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో నేషనల్ కరెంట్ అఫైర్స్ కావాలంటే హిందూ అనాలిసిస్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? మర్చిపోద్దు, హిందూ అనాలిసిస్ పిఐబి అనాలిసిస్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్, పర్ఫెక్ట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. మళ్ళీ రేపటి దీనిలో కలుద్దాము. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది, ఇంకేం చేయాలి, మీ రికమెండేషన్స్ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాటన్నిటికీ నేను రిప్లై కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.